ரியோ ஒலிம்பிக் பேட்மிண்டன் போட்டியில் வெள்ளிப் பதக்கம் வென்று தாயகம் திரும்பிய பி.வி. சிந்துவிற்கு ஹைதராபாத்தில் பிரம்மாண்ட வரவேற்பு அளிக்கப்பட்டது. கச்சிபோலி விளையாட்டு அரங்கத்திற்கு ஹைதராபாத் விமான நிலையத்திலிருந்து பூக்களால் அலங்கரிக்கப்பட்ட திறந்த வெளி வாகனத்தில் சிந்துவும் அவரது பயிற்சியாளர் கோபிச்சந்தும் அழைத்து வரப்பட்டனர். ஹைதராபாத் நகரத்தின் முக்கிய வீதி வழியாக அழைத்து வரப்பட்ட அவர்களை சாலைகளில் கூடியிருந்த பள்ளி மாணவ மாணவிகள் மாலை அணிவித்தும் கையசைத்தும் தங்களின் வாழ்த்துக்களை தெரிவித்தனர். ஹைதராபாத் நகர் முழுவதும் போலீசார் பாதுகாப்பு போடப்பட்டிருந்தது. கச்சிபோலி விளையாட்டு அரங்கத்தில் சிந்துவை வரவேற்க நூற்றுக்கணக்கான கலைஞர்கள் நடனமாடி மகிழ்வித்தனர். Thank you for everything. ముఖ్యంగా మీ సపోర్ట్ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ నేను ఇక్కడ ఉన్నానని చెప్పొచ్చు. అండ్ స్పెషలీ మా గురువు గారికి గోపిచంద్ గారికి థ్యాంక్ యూ బికాజ్ ఆయన వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. అండ్ ఆల్సో మా పేరెంట్స్ కి బికాజ్ దే రియలీ సపోర్టెడ్ మీ అండి, చాలా మోటివేట్ చేశారు. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు, ఇంకా వాళ్ళందరికీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇవాళ ఇక్కడ ఉంటారని. ఇట్ మేడ్ మై డే అండి. అండ్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీథింగ్. అండ్ ఐ హోప్ డెఫినెట్ గా ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుని ఇంకా మీ ముందు ఉంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ రోజు ఇంతమంది చిన్నపిల్లలు, వీళ్లలో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి స్పోర్ట్ ని తీసుకొని వచ్చే కాలంలో ఇంకా బాగా ఆడతారని నేను భావిస్తున్నాను. అలాగే మన దేశానికి గర్వం తెప్పించిన ఇద్దరు అమ్మాయిలు సింధు, సాక్షి, వీళ్ళిద్దరికి కేటీఆర్ గారు అన్నట్టు ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.